ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నామో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఈ లెవెల్స్ అన్నింటినీ బ్రేక్ డౌన్ చేసుకుంటూ వచ్చింది మార్కెట్. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ సెల్లర్స్ కి 50% రీట్రేస్మెంట్ అనేది అవ్వలేదు మార్కెట్. ఇక్కడికి వెళ్ళి మనం ఫిబ్ వేస్తే 50% రీట్రేస్మెంట్ అనేది రాలేదు. కాబట్టి ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు మంచి ప్రాఫిట్ లో అనేది ఉంటారు. ఇక్కడ మార్కెట్ అనేది ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది. చేయగానే చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ బయర్స్ దీనికి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇప్పుడు ఓన్లీ మనము ఈ సెల్లర్స్ ని మనం టార్గెట్ అనేది చేయొద్దు. ఎందుకంటే క్లోజింగ్ టైమ్ లో వీళ్ళకి మంచి ప్రాఫిట్ అనేది వచ్చి ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఇక్కడ ఉన్న సెల్లర్స్ ని మాత్రమే మనం టార్గెట్ అనేది చేయాలి. ఇక్కడ మార్కెట్ అనేది 50% రీట్రేస్మెంట్ అనేది రాలేదు. కాబట్టి ఇక్కడ వరకు మార్కెట్ అనేది రావాలి. ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఇక్కడ ఈ సెల్లర్స్ ని టార్గెట్ చేయడానికి ఫ్లాట్ ఓపెనింగ్ లో మనం ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ తీసుకున్నా సరే మనకు ఎక్కువ పాయింట్స్ అనేది మనం ప్రాఫిట్ అనేది తీసుకోలేము. ఒకవేళ గ్యాప్ అప్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి వాళ్ళ ప్రాఫిట్ లో 50% లాస్ అనేది కనిపిస్తుంది. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ రీట్రేస్మెంట్ జోన్ నుంచే మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. పైన సెల్లర్స్ కి ఇంకా ప్రాఫిట్ అనేది లాస్ లో కన్వర్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ విక్ ఇచ్చేసి మార్కెట్ అనేది ఎగ్జిట్ అయ్యే మూమెంట్ అనేది ఇయ్యలేదు. కాబట్టి మార్కెట్ అనేది మళ్ళీ పైకి అనేది వెళ్ళొచ్చు. ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ మార్కెట్ అనేది కిందికి అనేది రావచ్చు. వెయిట్ చేద్దాం, మన సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ ఓన్లీ మనం సెల్లింగ్ ట్రేడ్ మాత్రమే తీసుకుంటాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది రీట్రేస్మెంట్ జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. అలాగే డే హై ని బ్రేక్అవుట్ అనేది చేసింది. బ్రేక్అవుట్ చేయగానే చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఖచ్చితంగా కిందికి అనేది వెళ్ళాలి. అలాగే ఇక్కడ రీట్రేస్మెంట్ జోన్ ఇవ్వడానికి బ్రేక్అవుట్ అనేది చేసింది అనుకోండి, మార్కెట్ అనేది ఖచ్చితంగా కిందికి అనేది వెళ్తుంది. మనకు మంచి సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఈ జోన్ అనేది బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. టార్గెట్ అనేది 140 పాయింట్స్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ ఓన్లీ మనం ఇక్కడ వచ్చిన బయ్యర్స్, అలాగే రెసిస్టెన్స్ పైన వచ్చిన బయ్యర్స్ ని, అలాగే రీట్రేస్మెంట్ జోన్ మీద ఉన్న బయ్యర్స్ ని మనం టార్గెట్ అనేది చేసాము. ఇక్కడ మనం టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.